వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఒంటరి పోరాటం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, చురుకైనవాడు. చదవడము, ఆటలాడడము అతనికి ఎంతో ఇష్టం. కాని ఒక విషయానికి మాత్రం అతనికి తెలియదు, స్నేహం యొక్క గొప్పతనం. రాజు స్వభావం కొంచెం మొండిగా ఉండేది. తనతో చదివే పిల్లలందరినీ చిన్నచూపు చూసేవాడు. ఎవరైనా అతనితో మాట్లాడాలని ప్రయత్నించినా వారికి సరైన జవాబు కూడా ఇచ్చేవాడు కాదు. మిగతా పిల్లలు అతనితో స్నేహం చేయాలనుకున్నా అతను ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేవాడు. ఒకరోజు వేసవి సెలవులు వచ్చిన సందర్భంలో గ్రామంలోని పిల్లలందరూ కలసి అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని రాజు మాత్రం వారికి ఏకీభవించకుండా తనదైన రీతిలో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను, నేను వాళ్ల సాయాన్ని ఎందుకు తీసుకోవాలి? నేను ఒంటరిగా వెళ్లగలను అని గర్వంగా అనుకున్నాడు. అలా అనుకుని తన మార్గంలో ఒంటరిగా అడవిలోకి వెళ్లాడు. అడవి అందమైన ప్రకృతితో నిండి ఉంది. చెట్లు, పక్షులు, చిన్న జంతువులు అతనికి కొత్త అనుభూతిని ఇచ్చాయి. కాని కొద్దిసేపటి తర్వాత అతను లోతైన గుంటను గమనించలేదు. తన అజాగ్రత్త వల్ల ఒక పెద్ద గుంటలో పడిపోయాడు. ఒక్కసారిగా మట్టిలో కూరుకుపోయి బయటకు రావడానికి చాలా ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా విఫలమయ్యాడు. అతని గర్వం, మొండి మనస్సు అక్కడ పనికిరాకుండా పోయాయి. ఇప్పుడు అతనికి భయమేసింది. ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని అతను పెద్దగా అరవసాగాడు. కాని అడవి నిశ్శబ్దంగా ఉంది. ఏ ఒక్కరు కూడా అక్కడ లేరు. అతనికి నిస్సహాయత కలిగింది. స్నేహితుల అవసరం ఎంత ముఖ్యమో అర్థం కావడం ప్రారంభమైంది. అంతలో ఆ దారిలో అతని గ్రామంలోని మిత్రులు వచ్చారు. రాజు గుంటలో పడిపోయినట్లు చూసి తడబడకుండా వెంటనే అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు. కొంతమంది చెట్ల కొమ్మలు తెచ్చారు, మరికొందరు గొట్టం ఉపయోగించారు. ఒకరికి ఒకరు సహాయంగా నిలిచారు. రాజుని పైకి లాగేందుకు గట్టి కసరత్తు చేశారు. చివరికి అందరి సహాయంతో రాజు బయటకు వచ్చాడు. అతను అంత సులభంగా బయటపడలేనని గ్రహించాడు. నిజమైన మిత్రుల సహాయం లేకపోతే తన పరిస్థితి మరింత కష్టంగా ఉండేదని అర్థం చేసుకున్నాడు. రాజు తన స్నేహితుల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. అతని గుండె లోతుల్లో సిగ్గు, కృతజ్ఞత కలిగాయి. నన్ను క్షమించండి, నేను ఇప్పటి వరకు మీతో స్నేహం చేయకుండా ఉండిపోయాను. నా తప్పును అర్థం చేసుకున్నాను అని తన మిత్రులతో చెప్పాడు. వారంతా చిరునవ్వుతో, ఏం పర్వాలేదురా, మిత్రులు ఎప్పుడూ సహాయపడుతారు అని చెప్పి అతన్ని దగ్గరికి తీసుకున్నారు. ఆ రోజు నుండి రాజు పూర్తిగా మారిపోయాడు. అతను మిత్రులతో ప్రేమగా, గౌరవంగా ఉండడం ప్రారంభించాడు. ఎవ్వరినీ చిన్నచూపు చూడకుండా అందరితో స్నేహంగా ఉండే ప్రయత్నం చేశాడు. అతని స్వభావంలో వచ్చిన మార్పును చూసి గ్రామంలోని పెద్దవారు కూడా ఎంతో ఆనందించారు. మంచి నీతి. స్నేహం అనేది విలువైనది. నిజమైన మిత్రులు ఎప్పుడూ మనకు సహాయం చేస్తారు. స్నేహాన్ని గౌరవించడం, మిత్రులను ప్రేమించడం మన జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.